పునరుద్ధాన శక్తిని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ఏ ఏ విషయాల్లో పునరుద్ధాన శక్తిని మనం అప్లై చేసుకోవచ్చండి అంటే, మొట్టమొదటిగా పునరుద్ధాన శక్తి సాతాను బంధకములలో నుంచి బయటికి లాగే శక్తే పునరుద్ధాన శక్తి. చూడండి, అందుకనే లోకాభక్తుడు రాసిన అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. 2 బలమైన పవర్స్ ఉన్నాయి. ఒకటి మరణం అనే శక్తి, 2 పునరుద్ధానం అనే శక్తి. ఈ 2 ఒకరినే లాక్కుంటున్నాయి. ఎవరిని? యేసు ప్రభుని. మధ్యలో యేసు ప్రభు ఉన్నాడు. ఇక్కడ మరణం అనే బలమైన శక్తి ఉంది, పైన పునరుద్ధానం అనే బలమైన శక్తి ఉంది. లాగింది వాని వల్ల అవ్వలేదు. 3వ రోజున పునరుద్ధాన శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మరణ బంధకముల నుండి పైకి లేపాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పునరుద్ధాన దినములో నిన్ను నన్ను కూడా మరణం అనే సాతాను శక్తులు మనల్ని బంధించేస్తున్నాయి, బహుబలంగా లాగేస్తున్నాయి కిందకి మనల్ని. ఎలాగన్నా మనలను జీవ పునరుద్ధానములో క్రీస్తుతో పాటు వారసులం అవ్వకుండా ఉండటానికి సాతానుడు వాని శక్తులన్నీ ఉపయోగిస్తున్నాడు. ఒక్కొక్కరినే ఒక్కొక్క బంధకంలో. త్రాగుడు బానిసైన వాళ్ళని త్రాగుడులో, వ్యభిచారానికి బానిసైన వారిని వ్యభిచారములో, డబ్బుకు బానిసైపోయిన వారిని డబ్బులో. అటువంటి బానిసత్వమే కానీ మనల్ని పాలిస్తే, ఈరోజు గుడ్ న్యూస్ ఏంటంటే, ఆ పవర్ కన్నా పునరుద్ధాన శక్తి గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్లై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. నీ యొక్క సమస్తమైన బంధకాలు, సాతాను యొక్క శోధనలు ఎన్నటికీ కూడా పునరుద్ధాన శక్తిని అప్లై చేసుకో. ప్రియులరా, నీ శక్తి కాదు. నేను ఇందాక చెప్పాను, యేసు ప్రభు ఆయన శక్తితో బయటికి రాలేదు. సమ్ సూపర్ న్యాచురల్ పవర్ పైనుంచి వచ్చింది, లేపేసింది అంతే యేసు ప్రభుని. ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు నేను ఏ బంధకాల్లో, ఏ అపవిత్రతలో ఉన్నామో అందులోంచి బయటికి రావడం నా శక్తి, నీ శక్తి కాదు. అతీతమైన దైవ శక్తి, పరిశుద్ధాత్మ పునరుద్ధాన శక్తి మనలోనికి వస్తే ఆ యొక్క బంధకాలు ఏవి కూడా మనలను బంధించలేవో. దేవుడు మనలను ఆయన శక్తితో పైకి లేపుతున్నాడు. అందుకు పౌలు భక్తుడు అంటాడు, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. ఆమేన్. ఈ మాట భక్తుడైన పౌలు ఏ సందర్భంలో అన్నాడని పౌలు గారు చూస్తే, దాని ముందు వచనము దాని తర్వాత వచనం చూస్తే సందర్భం మనకు అర్థమవుతుంది. 13వ వచనం, దేహము జారత్వము నిమిత్తము కాదు గాని ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేష యొక్క అవయవములుగా చేయుదునా? ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, మీ దేహము అయినటువంటి క్రీస్తు అవయవాలను తీసుకుని వేశ్యలతో కలుపుతున్నారా? అటువంటి వ్యభిచార క్రియలకు ఎందుకయ్యా దిగజారుతున్నారు? అటువంటి అడిక్షన్స్కి ఎందుకయ్యా దిగజారుతున్నారు? నీ కళ్ళు పరిశుద్ధమైనవి, క్రీస్తు యొక్క కళ్ళు నీ కళ్ళు. అటువంటి కళ్ళని ఎందుకయ్యా అపవిత్రతకు గురి చేస్తున్నావు? జారత్వం గురించి మాట్లాడుతున్న కాంటెక్స్ట్లో భక్తుడైన పౌలు అంటున్నాడు, ఏ దేవుడైతే క్రీస్తుని లేపాడో అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఏ బంధకాల్లో ఉన్నామో ఆ బంధకం నుంచి పైకి లేపగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్లై దిస్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ టు యువర్ అడిక్షన్స్. ఈ యొక్క పునరుద్ధాన శక్తిని నీ బంధకాలకు అప్లై చేసుకో. ప్రభువా, ఏ బంధకములో నేనున్నానో ఆ బంధకములో నుంచి బయటికి రాలేకపోతున్నానయ్యా, నన్ను ఈ బంధకాల్లోంచి విడుదల చేయి. నాకు విమోచన కావాలి, నాకు విడుదల కావాలి. అనేక దినాలు, అనేక రోజుల నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఆత్మీయంగా చచ్చిపోతున్నాను. క్రీస్తు యేసుని ఒక్క నోటి మాటతో నువ్వు లేపవు కదా. చచ్చిపోయిన లాజర్ని యేసయ్యా నువ్వు ఒక్క మాటతో కమాన్ లెగు అన్న వెంటనే లేచాడు కదా. నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభువా, ఈ పునరుద్ధాన దినంలో ఏ పాపముతో, ఏ బంధకముతో నా లైఫ్ని నేను నాశనం చేసుకున్నానో, దీవెనకరమైన, ఆశీర్వాదకరమైన, మహిమకరమైన జీవితములో నుంచి దిగజారిపోతూ ఉన్నానో, అటువంటి ఆత్మీయంగా చచ్చిపోతున్న నాతో ఒక్క మాట మాట్లాడు ప్రభువా. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు భక్తుని ద్వారా. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. నువ్వు చచ్చిపోతున్న డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు,
నీ ప్రాణం పోయే సమయంలో నీ దగ్గరికి వచ్చి, నీకు వినబడకపోవచ్చు, నీలో ఉన్న జీవానికి వినబడింది, నీ ప్రాణానికి వినబడింది నా మాట, బ్రతుకు అని ఒక్క మాట అన్నాను, అందుకని ఈరోజు బ్రతికి ఇంకా నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి పునరుద్ధాన శక్తితో నిన్ను నన్ను ప్రతి బంధకాల నుంచి పైకి లేపి, ప్రతి వ్యాధి బాధల నుండి పైకి లేపి, జీవించు అనే మాటతో ప్రభు మనల్ని జీవింపచేసి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే ప్రభు సేవకులుగా ప్రభు మనల్ని అందరినీ వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీరిచ్చిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు. నీ ఉచితమైన కృపతో, నీ బలమైనటువంటి శక్తితో మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్యను పైకి లేపినందుకు వందనాలు. ఈరోజు మేమందరము నాయన నీ పునరుద్ధాన శక్తిని తండ్రి జ్ఞాపకం చేసుకుని పరమ తండ్రి నిన్నే మహిమపరుచుకొనిచున్నాం. రక్షణ లేని వారు త్వరలోనే యేసుక్రీస్తులో రక్షణ పొందుకునే భాగ్యము ప్రసాదించమని, రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రతినిధులుగా దూతలుగా పరిచర్య చేసే భాగ్యం మాకు ప్రసాదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.